ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ మీద క్వశ్చన్ అడిగిండ్రా లాస్ట్ టైం గ్రూప్ 2 జరిగినప్పుడు. మనం దీని మీద ఒక అంశం చెప్పినాం, సేమ్ అట్లనే దిగిందిరా క్వశ్చన్, సేమ్ అట్లనే దిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించి ఇప్పుడు అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగిందిరా. ఏ ఇయర్కి సంబంధించి సార్ అని అంటే 2023లో బాగా పర్ఫామ్ చేసినటువంటి సిటీస్కి సంబంధించి అవార్డ్స్ని ప్రదానం చేసిర్రు. ఒకటి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని ఇటీవల ఎవరు ప్రదానం చేసిర్రు అని అంటే రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరైనరా. అలాగే అర్బన్ అఫైర్స్ మినిస్టర్స్ ఉన్నారా. అర్బన్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరు అని అంటే మనకి కేంద్రంలో హర్దీప్ సింగ్ రా. సో ఈ హర్దీప్ సింగ్ గారు కూడా ఈ అవార్డ్స్ని అందించడం జరిగిందిరా. సో ఇలా ఈ అవార్డ్స్కి సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు జరిగింది సార్ అని అంటే జనవరి 12న న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. జనవరి 11న జరిగింది, నిన్న జరిగింది. సో ఇలా ఈ అవార్డ్స్ని గురించి ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫో. సో ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది సరే మన మిత్రులు ఇండోర్ ఫస్ట్ అని పెట్టిరు చైతన్య ప్రభ. సో ఇప్పుడు ఇండోర్ ఎన్నవసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో మొదటి స్థానంలో నిలిచిందిరా. రెండవ స్థానంలో నిలిచినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాన్ని గుర్తించండిరా. క్లీన్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. క్లీన్ సిటీ అంటే కొన్ని వింగ్స్ ఉన్నాయి, ఇందులో మళ్ళీ కొన్ని విభాగాలు ఉన్నాయి. క్లీన్ సిటీ విభాగంలో రెండవ స్థానంలో నిలిచిన నగరం ఏది? అలాగే ఇండోర్ అనేది ఎన్నవసారి స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించి టాప్ పొజిషన్లో నిలిచినటువంటి నగరం? రెండు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి ఈ అవార్డ్స్ అనేవి మొత్తం ఎన్ని అవార్డ్స్ అందజేసిరు అని అంటే వీరందరూ కలిసి 110 అవార్డులను ఇచ్చిర్రా. మొత్తం అవార్డ్స్ సంఖ్య ఎంత? స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించి మొత్తం అవార్డ్స్ సంఖ్య ఎంత అని అంటారు. మొత్తం అవార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి అడిగితే మనం చెప్పాల్సినది 110 అవార్డ్స్ని స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 సందర్భంగా అందించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి అవార్డ్స్లో ముందుగా మనం దేనిని గురించి మాట్లాడదాము అని అంటే క్లీన్ సిటీస్ అవార్డ్స్ గురించి మాట్లాడదాం రా. నేను ఒక విభాగం గురించి చెప్తా ఉన్నా. ఇప్పుడు క్లీన్ సిటీ అవార్డ్స్ అని అంటున్నాం. ఈ క్లీన్ సిటీకి సంబంధించినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లీన్ సిటీ అవార్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా అడుగుతారు అనేది ఇప్పుడు నేను చెప్తా. సో ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించి క్లీన్ సిటీ అవార్డ్స్లో మొదటి స్థానాలలో నిలిచినటువంటి 5ని గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినది ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చి ఇండోర్ అని చెప్పాలిరా. ఇండోర్ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ ఈ ఇండోర్తో పాటు ఫస్ట్ అవార్డునే పంచుకున్నటువంటి మరొక నగరం ఏంటి అని అంటే సూరత్ అని గుర్తుంచుకోండిరా. ఓకే సార్, మరి సెకండ్ ఎవరికి ఇచ్చారు సార్ అని అంటే ఎవరికి ఇవ్వలే. మన మిత్రుడు రైట్ ఆన్సర్ చేసిండు. సెకండ్ పొజిషన్ అనేది లేదు. క్వశ్చన్ కూడా ఇలానే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సెకండ్ పొజిషన్ ఎవరికైనా వచ్చిందా ఇచ్చిరా అని 4 ఆప్షన్లు ఇస్తే మీరు తొందరపడద్దు. అస్సలు 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో సెకండ్ పొజిషన్ అనేది ఎవరికి ఇవ్వలే. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి, ఇది క్లియర్. ఓకే, ఫస్టే ఇద్దరికి రావడం జరిగింది, ఇండోర్ సూరత్. ఇక నెక్స్ట్ సెకండ్ లేదు అని అంటున్నాం. థర్డ్ ఇక్కడ నేను చిన్న డాష్ పెట్టినా. ఇక నెక్స్ట్ మూడవది వచ్చి గుర్తుంచుకోండి, క్వశ్చన్ వస్తుంది, అందుకే నేను ఇంత వివరంగా చెప్తా ఉన్నా. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్ క్లీన్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించండి అని అంటారు. అలా అడిగి టాప్ 5ని గుర్తించండి అని అంటారు. అలా అడిగితే మనం ఆన్సర్ చేయాలి కదా. నెక్స్ట్ నావీ ముంబై అని అంటున్నాం రా. నావీ ముంబై అనేది ఇక్కడ 3వ స్థానంలో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత 4వ నగరంగా దేనిని గుర్తుంచుకోవాలి సార్ అని అంటే విశాఖపట్నాన్ని గుర్తుంచుకోవాలిరా. ఏది అని అంటున్నాం? విశాఖపట్నంను గుర్తుంచుకోవాలి. సో ఇలా విశాఖపట్నం అనేది క్లీన్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అవార్డ్ని ఎన్నవ స్థానాన్ని పొందింది అని అంటే 4వ స్థానాన్ని పొందింది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక నెక్స్ట్ 5వ స్థానంలో ఉన్నది ఏంటి అని అంటే
భోపాల్. ఓకే, ఇగో భోపాల్ అనేది 5వ స్థానంలో ఉన్నది. సో ఇప్పుడు క్వశ్చన్ మిమ్మల్ని ఏమడుగుతారు అని అంటే క్లీన్ సిటీ అవార్డ్ 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ని గుర్తించండి అని అంటారు. అలా గుర్తించమని అడిగితే ఇండోర్ మరియు సూరత్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఎవరికి రాలే, థర్డ్ ర్యాంక్ వచ్చి నావీ ముంబై, ఫోర్త్ ర్యాంక్ వచ్చి విశాఖపట్నం, ఫిఫ్త్ వచ్చి భోపాల్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అడిగిండు అని అనుకుందాం. సో ఇప్పుడు క్లీన్ సిటీ అవార్డ్స్ 2023 స్వచ్ఛ సర్వేక్షణలో మధ్యప్రదేశ్ నుంచి ఎంపిక అయినటువంటి నగరాలని గుర్తించండి అని అంటే టాప్ 5లో ఇండోర్, భోపాల్ అని చెప్పేసి గుర్తించాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదొచ్చింది అని అంటే విశాఖపట్నం అని చెప్పేసి చెప్పాలి. నావీ ముంబై మహారాష్ట్రకి సంబంధించి, సూరత్ గుజరాత్కి సంబంధించినవి. సో ఇలా ఈ నగరాలు టాప్ 5లో ఉన్నవి అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా క్లీన్ సిటీ అవార్డ్స్ని గుర్తించాలి. అయితే 6, 7, 8 గురించి మాట్లాడితే 6 మళ్ళీ ఎవరికి వచ్చింది అని అంటే విజయవాడకి వచ్చిందిరా. ఇవి 5 తర్వాత 6వ నగరంగా ఎవరికి వచ్చింది అని అంటే విజయవాడ అని చెప్పేసి గుర్తుంచుకోండి. క్లీన్ సిటీకి సంబంధించి 6వ పొజిషన్లో విజయవాడకు అవార్డు ఇవ్వడం జరిగింది. 7th ఎవరికి ఇచ్చినారు సార్ అని అంటే న్యూఢిల్లీకి ఇచ్చారు. 7th న్యూఢిల్లీ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 8th ఎవరికి ఇచ్చినారు సార్ అని అంటే తిరుపతికి ఇవ్వడం జరిగిందిరా. ఏ నగరము అని అంటున్నాం? తిరుపతికి 8th పొజిషన్లో క్లీన్ సిటీ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ఇలా వీటితో పాటు ఇప్పుడు ఒక్కసారి తెలంగాణకు వస్తే ఇగో తెలంగాణ అనేది మనకి 9వ నగరంగా కనబడుతుందిరా. తెలంగాణలోని హైదరాబాద్. ఓకే, ఈ హైదరాబాద్ అనేది 9వ స్థానంలో ఉన్నది. ఇక చివరిగా 10వ స్థానంలో ఉన్నది ఏంటి సార్ అని అంటే పూణేరా. ఓకే, సో ఇలా ఈ అంశాలను మీరు మొత్తం కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి మీద బిట్ వస్తుంది. సో ఇలా కాకుండా క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే ఇటీవల 2023కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణలో క్లీన్ సిటీ అవార్డు పొందిన తెలుగు రాష్ట్రాల నగరాలను గుర్తించండి అని అంటారు. ఇగో విశాఖపట్నం 4వ స్థానం, విజయవాడ 6వ స్థానం, హైదరాబాద్ 9వ స్థానం, 8వ స్థానంలో తిరుపతి. ఇవి తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి నగరాలు. దాని లేదు ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడుగుతాడు. 2023 స్వచ్ఛ సర్వేక్షణలో తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎన్ని నగరాలు క్లీన్ సిటీ అవార్డులో స్థానం దక్కించుకున్నాయి? 4. ఆ 4ంటిని గుర్తించండి అని అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ అని చెప్పాలి. సో ఇలా చెప్పిన మనకు మార్క్స్ వస్తాయి. సో ఇంత క్లారిటీగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది క్లీన్ సిటీకి సంబంధించినటువంటి నగరాలు. సరే, దీని తర్వాత మన మిత్రులు అంటున్నట్టు ఇవి పెద్ద నగరాలకి సంబంధించిన జనాభా ఎక్కువ ఉన్నటువంటి నగరాలు. 1 lakh బిలో నగరాల పరిస్థితి ఏంటి సార్ చెప్పరా అని కొంచెం వాళ్ళు అడుగుతున్నారు. సో అది కూడా మనకి క్వశ్చనే. సో ఇలా అడుగుతా మీరు ఆల్రెడీ ఇంత స్పీడ్గా అప్డేట్ అయి ఉన్నారు కాబట్టి 1,00,000 బిలో ఉన్నటువంటి నగరాలను గుర్తించండి అని అంటారు. అంటే 1,00,000 పాపులేషన్ కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు. అంటే ఇవి పెద్ద నగరాలు. వీటికంటే చిన్న నగరాలను గురించి అడిగారు అనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక టాప్ 3 గురించి నేర్చుకోవాల్సి ఉంటుందిరా. సో ఇప్పుడు 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన నగరాలు, 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగిన నగరాలు అని అంటున్నాం. ఈ తక్కువ జనాభా కలిగినటువంటి నగరాలలో మనం గుర్తుంచుకోవాల్సినవి ఒక 3 నగరాలు. ఫస్ట్ ఏమని అంటున్నామనంటే సాస్వద్ అని అంటున్నాం రా. ఇది ఒక నగరం ఉంది. ఇగో ఈ సాస్వద్ అనేటువంటి నగరం ఎంపిక కావడం జరిగింది టాప్ 1లో 1,00,000 కంటే తక్కువ జనాభా కలిగి. రెండవ నగరం ఏమని అంటున్నామనంటే పఠాన్ అని అంటున్నాం రా, పఠాన్. ఓకే, ఇక నెక్స్ట్ 3వ నగరం ఏంటి అని అంటే లోనోవాలా. ఓకే, సో ఇలా ఇగో ఈ 3ంటిని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1,00,000 కంటే తక్కువ నగరాలు ఏవి అని చెప్పేసి ఈరోజు ఐ థింక్ యూట్యూబ్ స్టేటస్ నోటిఫికేషన్ రానట్లుందిరా. చాలా తక్కువ మంది లైవ్లో కనబడుతున్నారు. అయినా ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి లైక్ చేసి క్లాస్ నచ్చితే ఒకసారి షేర్ చేయండి, స్టేటస్ కూడా పెట్టండి. ఎందుకంటే మంచి మంచి క్లాసెస్ని మీ ఫ్రెండ్స్ దగ్గరికి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైనే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇలా క్లాస్ ఎట్లుందో ఒకసారి చెప్పండి. క్లాస్ ఓకేనా? మీకు అర్థమవుతుందా? వాయిస్ విషయం పక్కన పెట్టండి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి రాష్ట్రాలను స్వచ్ఛ సర్వేక్షణ్ 2023ని గుర్తించండి అని అంటారా. 2023లో
ఉత్తమ ఏ రాష్ట్రాలు ఉత్తమ ప్రతిభను కనబరిచిన స్వచ్ఛ సర్వేక్షణలో అని అంటే ఇప్పుడు ఉత్తమ రాష్ట్రాలను గురించి ది బెస్ట్ రాష్ట్రాలుగా స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహిస్తున్నటువంటివి ఏమిటి అని అడుగుతారా. సో ఇలా అడిగితే మనం ఒక 3 రాష్ట్రాలు టాప్ 3 స్టేట్స్ని గుర్తుంచుకోండి. సో ఇక తెలుగు రాష్ట్రాలు 5-6 పొజిషన్లో ఉన్నాయి, అవి వదిలేయండి. సో ఇప్పుడు టాప్ 3కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే 1 మహారాష్ట్ర అని అంటున్నాం, 2 మధ్యప్రదేశ్ అంటున్నాం, 3 ఛత్తీస్గఢ్ అని అంటున్నాం రా. 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్. ఓకే, సో ఇలా ఈ 3 రాష్ట్రాలను గురించి గుర్తుంచుకోండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు రా ఛత్తీస్గఢ్. సో ఇలా ఈ 3 రాష్ట్రాలు అనేవి ఉత్తమ రాష్ట్రాలుగా స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ఎంపిక అయినటువంటి రాష్ట్రాలుగా గుర్తుంచుకోండి. మన మిత్రుడు అడిగినట్లు క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ ఏది అని అంటారా. ఈ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అనేది మహారాష్ట్రకి సంబంధించినటువంటి, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి మోవ్రా, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటిది మోవ్ అనేది ఉంది. ఇగో మధ్యప్రదేశ్ మోవ్ కంటోన్మెంట్ అనేది క్లీన్ కంటోన్మెంట్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఓన్లీ కంటోన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మోవ్ అనేటువంటి అంశాన్ని మీరు ఆన్సర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత క్లీన్ గంగా పట్టణాలకి సంబంధించి క్లీనెస్ట్ గంగా పట్టణ, ఇదంతా కాదురా, మిమ్మల్ని ఇదంతా అడగడు. క్లీనెస్ట్ గంగా పట్టణాలని గుర్తించండి, ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణలో ఎంపికైనటువంటి పట్టణాలు అని అంటారు. ఇప్పుడు గంగానది ప్రవహిస్తుంది కదా, ఈ గంగానది పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి పట్టణాలకి స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ర్యాంకింగ్స్కి సంబంధించి ఏ నగరాలు ఎంపికైనవి అని అంటారు. సో ఏ నగరాలు ఎంపికైనవి అని అంటే దీనికి సంబంధించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గంగాకి సంబంధించినటువంటి నగరాలలో మనం ఒక 2 నగరాలను గుర్తుంచుకోవాలరా. ఇగో క్లీనెస్ట్ గంగా నగరాలు ఏమి? సో క్లీనెస్ట్ గంగా నగరాలు ఏమి? క్లీనెస్ట్ గంగా నగరాలు ఏమి? గంగా నగరాలు స్వచ్ఛ సర్వేక్షణలో ఏవి ఎంపికైనవి అని అంటే 1 వారణాసి అని అంటున్నాం రా, వారణాసి. 2 ప్రయాగరాజ్. ఓకే, సో ఇలా ఇగో ఈ రెండింటిని కూడా మీరు గుర్తుంచుకోండిరా, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లీనెస్ట్ గంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించినటువంటి అంశాలని గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతాడు. అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినవి ఈ 2 నగరాలు వారణాసి, ప్రయాగరాజ్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అన్ని అంశాలని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. నేను స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగిన. సో ఇప్పుడు ఇండోర్ అనేది ఎన్నవసారి ఎంపిక అవ్వడం జరిగింది వరుసగా స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి అని అంటే మిత్రులు కొంతమంది 7 పెట్టినట్టున్నారు. ఆన్సర్ 7 కాదురా, 6వసారి. ఎన్నవసారి అని అంటున్నాం? ఇగో వరుసగా 6వసారి ఇండోర్ అనేది స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ఎంపిక కావడం జరిగింది. ఎన్నవసారి అని అంటున్నాం? 6వసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా ఫస్ట్ పొజిషన్లో 6వసారి కొనసాగుతున్నటువంటి నగరం, అవార్డును పొందినటువంటి నగరం 6th రా 7th కాదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా క్రాస్ చెక్ ఉంటే చేయండి, అటు ఇటు ఏముంది కానీ చేయండి. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం మొత్తం కూడా అప్డేట్ అవ్వాలిరా. ఇక నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలను కొంచెం వివరంగా మాట్లాడితే ఈ స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి క్లీన్ సిటీలో భాగంగా అలాగే గార్బేజ్ ఫ్రీ విభాగాలకి సంబంధించి గార్బేజ్ ఫ్రీ సిటీలలో భాగంగా మొత్తం తెలంగాణకు 20 పురపాలకాలకి సంబంధించి 22 అవార్డ్స్ అనేవి రావడం జరిగిందిరా. ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ హైదరాబాద్కు వచ్చినటువంటి స్థానం 9వ స్థానాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 4వ స్థానంలో విశాఖపట్నం ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 6వ స్థానంలో వైజాగ్ ఉన్నది, ఆ తర్వాత 8వ స్థానంలో తిరుపతి ఉన్నది అనేటువంటి అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి రొనాల్డ్ రాస్ గారు ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి వివిధ మున్సిపాలిటీలు కానీ పురపాలకాలు ఏవైతే ఉన్నాయో వారు వెళ్ళి
ఈ అవార్డ్స్ని తీసుకున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మరొక 2-3 అంశాలు ఉంటాయిరా. స్వచ్ఛ సర్వేక్షణ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అడుగుతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది 2016లో ప్రారంభమైంది అని చెప్పాలి. ఈ సర్వే అనేది స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అవార్డ్స్ అనేటువంటిది వార్షికంగా ఎవ్రీ ఇయర్ ఇది ఉంటుందిరా. అంటే ఎవ్రీ ఇయర్ నువ్వు దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇది వార్షిక సర్వే స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది. సో ఇలా ఇక నెక్స్ట్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేరా. ప్రపంచంలో అతిపెద్ద సర్వేగా దీన్ని గుర్తుంచుకోండి. అతిపెద్ద సర్వే అని అంటున్నాం. సో ఇలా ఈ సర్వేగా దీన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛ వార్షిక సర్వే ఏది అని అంటారు. సో ఇలా అంటే మనం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఓకే, వార్షిక సర్వే అని అంటున్నాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఈ కార్యక్రమం సందర్భంగా ఏం చేసిరు అని అంటే రాష్ట్రపతి గారు ఒక స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్ని ప్రారంభించడం జరిగిందిరా. ఇవన్నీ కాకుండా ఇలా అడిగారు అనుకోండి, 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ డాష్ బోర్డ్ ఎవరు ప్రారంభించారు? ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ డాష్ బోర్డ్ అనేది ప్రారంభించినది ఎవరు అని అంటే ఈ డాష్ బోర్డ్ని ప్రారంభించింది ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారు ప్రారంభించారు. ద్రౌపది ముర్ము. మిమ్మల్ని ఈ ఆప్షన్లలో ప్రధానమంత్రి ప్రారంభించిండా, లేకపోతే అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రారంభించిండా, దాని లేదు అని అంటే రాష్ట్రపతి ప్రారంభించిండా అని అంటారు. మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ రాష్ట్రపతి అని చెప్పారనుకోండి. సో అది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలురా. సో ఇలా ఈ పూర్తి వివరాలు అనేవి మీకు గుర్తుండాలి. సరే, ఇవంతా కాకుండా చివరికి ఒక క్వశ్చన్ అడిగింది అనుకోండి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏవైతే శాస్త్రీయంగా ఈ వేస్ట్ ఉంటుందో దీనికి సంబంధించి సో దీన్ని శాస్త్రీయ పద్ధతులలో ప్రాసెసింగ్ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసేటువంటి విధానం ఇప్పటికీ ఎంత పెరిగింది అని అడుగుతారు. సో ఇప్పుడు స్వచ్ఛ అనేటువంటి అంశం ఏంటి? ఈ ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వీటికి సంబంధించినదే కదా. సో ఇప్పుడు 2014లో ఈ శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రాసెసింగ్ చేసేటువంటి సిస్టమ్ ఎంత పర్సెంటేజ్ ఉండే అది 2023కి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అని అడుగుతారు. అంటే మీకు నేను క్లియర్గా చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే పద్ధతి 2014లో 15 నుంచి 16% ఉండేదిరా. ఇది కాస్త 2023 వరకు ఎంతకు పెరిగింది అని అంటే 76% పెరిగింది. ఇది ఇంపార్టెంట్, ఈ లైన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసేటువంటి పద్ధతిలో భారత్ ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ని అచీవ్ చేసింది అని అంటారు. 2023 ఎండింగ్ కల్లా 76% అచీవ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ గారు మాట్లాడితే ఏమన్నాడు అని అంటే రానున్న 2-3 ఏళ్లలో ఇది 100% రీచ్ చేస్తాము అని అన్నారు. రానున్నటువంటి 2 to 3 ఇయర్స్లో దీన్ని ఏం చేస్తామని అన్నారు? 100% రీచ్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే.